హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసేసి మనము టూ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అయితే చూసాం. దట్ ఈస్ వన్ ఈస్ జోహో అండ్ అనదర్ వన్ ఈస్ ఈవై. బోత్ ఆర్ వెరీ గుడ్ కంపెనీస్. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. ఇది రీసెంట్గానే ఓపెనింగ్స్ జరగడం వల్ల ఇంకా చాలా అప్లికేషన్స్ అయితే ఎండప్ అవ్వలేదు. సో ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బిఫోర్ గోయింగ్ టు ది వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. సో దిస్ ఈస్ ద ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట. జోహో రిక్రూట్మెంట్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్. ఇది అప్లై చేసే ముందే చెప్తున్నాను, నిజంగానే ఇక్కడ చెప్పినట్లు గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనేసి. రియల్లీ దిస్ ఈస్ ద రియల్ వన్ అనమాట. నిజంగానే ఇది ఒక గ్రేట్ ప్లేస్ టు వర్క్. చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి. ఇది బెంగళూరులో లొకేషన్. 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ వరకు అప్లై చేసుకోవచ్చు. దిస్ ఇస్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. అండ్ మీకు మంచి సి++, పైథాన్ మీద నాలెడ్జ్ ఉంటే ఇంకా చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. ఫుల్ స్టాక్ మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే ఈవై జీడిఎస్ కన్సల్టింగ్ అనమాట. ఏఐ ఎనేబుల్డ్ ఆటోమేషన్ ఇంటర్న్ ఏఐ మీద. సో ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఈవై బిఈ బీటెక్ అండ్ ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ, ఎంబీఏ వాళ్ళకి ఇది ఎలిజిబుల్. ఎవరైనా ఎంసీఏ పీపుల్ మాకు ఆపర్చునిటీస్ లేవా అని అడుగుతున్నారు కదా. సో హియర్ ఈస్ ద ఆపర్చునిటీస్. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎంబీఏ వాళ్ళకి కూడా ఉంది, అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే మీరు పైథాన్, ఆర్ అండ్ ఎస్క్యూఎల్ మీద అడిగారు. అట్లీస్ట్ నీకు పైథాన్ మీద, ఎస్క్యూఎల్ మీద నాలెడ్జ్ ఉన్నా కూడా సరిపోతుంది. ఓకే, దాని మీద నాలెడ్జ్ ఉన్నా కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఇట్స్ అన్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. నో బ్యాక్లాగ్స్. 7.5 CGPA అబోవ్ ఉండాలి. ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్, ఎనీ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు అప్లై బిఫోర్ ద డెడ్ లైన్. ఓకే, ముందే అప్లై చేసుకోండి. ఈ రోజే అప్లై చేసుకోవడం బెటర్. థ్యాంక్ యూ.